హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ వచ్చేసి డెవిల్ బాస్ పార్ట్ 12. వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక లైక్ ద్వారా నాకు ఎంతో సహాయం అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. అంతలో భారతి, మీరిద్దరూ తినండి, తర్వాత మనం అమ్మ కూతురు తింటాం అని చెప్పింది. లేదు, మీరు అలా ఎలా చేయగలరు అత్త? మీరు కూడా కూర్చోవచ్చు కదా, మీరు నా అతిథులు అనిపిస్తుంది. వచ్చి మాతో కూర్చొని తినండి. భారతి వెన్నెలాని చూసి వెన్నెల కూర్చోమని అడుగుతుంది. వెన్నెల వెనక్కి తిరిగి తన తల్లి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. వెన్నెల వెళ్ళిపోయినందుకు కోపంగా ఉన్న విక్రాంత్ వెన్నెల వైపు చూస్తూ, విక్రాంత్ ముఖంలో కోపం అర్థమైన వెన్నెల చాలా భయపడి వెన్నెల మెడ పైకెత్తి ముందుకు చూడలేకపోయింది. ఆమె చూపులు తన ప్లేట్ మీద ఉన్నాయి. అందులో తన తల్లి ఆమెకు ఇష్టమైన వంటకం సిద్ధం చేసి పెడుతుంది. నీకు నచ్చింది కదా, నీ కోసమే ప్రత్యేకంగా తయారు చేయించాను అని భారతి వెన్నెలకి చెబుతుంది. వెన్నెల తల్లి మాటలు విక్రాంత్ వింటే మళ్ళీ ఏమైనా సమస్య సృష్టిస్తాడు ఏమో అని మనసులో అనుకుంటూ, అది ఏమీ లేదు అమ్మా అని అంది. వెన్నెల తన ప్లేట్ వైపు చూస్తూనే మొత్తం భోజనం తిన్నది. విక్రాంత్ కొన్నిసార్లు వెన్నెల వైపు చూస్తూ, కొన్నిసార్లు వెన్నెల తల్లితో మాట్లాడేవాడు. ఆ విధంగా విక్రాంత్ తన సొంత చేతులతో ఏమీ మాట్లాడకుండా ఇష్టపూర్వకముగా తన భోజనాన్ని తానే తింటాడు. భోజనం ముగించిన తర్వాత భారతి వెన్నెలతో, నువ్వు రాజేష్ మరియు విక్రాంత్కి వాళ్ళ గది చూపించు, వాళ్ళకి ఏదైనా అవసరమైతే తనని చూసుకోమని అంది. వెన్నెల తన తల్లికి సరే అని చెప్పి, అవును రాజేష్ రా అని చెప్పి మరియు వెన్నెల వారిద్దరిని వదిలి ముందుకు వెళ్తుంది. వెన్నెల మొదట విక్రాంత్కి తన గది చూపించి ఆ తర్వాత అతన్ని గదిలోనే వదిలేసి విక్రాంత్తో ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేకుండా ఉండాలని అనుకుంది. రండి సార్, నేను మీ గది చూపిస్తాను. ముందుగా రాజేష్కి గది చూపించు అనుకుంటున్నాను. విక్రాంత్ వెన్నెల మనసులో ఏదో అర్థం చేసుకున్నట్లు అనిపించింది. ఎటువంటి సమస్య లేదు, మీరే బాస్, ముందు మీ గది తనిఖీ చేస్తాను. రాజేష్ కూడా వెన్నెల చెప్పిన విషయాన్ని సమర్థిస్తాడు. నేను బాస్ అయితే నేను ఏది చెబితే అది నువ్వు చేయాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు విక్రాంత్. మీరిద్దరూ ముందుగా మీ గదిని చూసి మీ గదికి వెళ్ళాలి అని పిడికిలిని రుద్దుతూ విక్రాంత్ కోపంగా అలా అన్నాడు. అది విన్న రాజేష్ వణికిపోయాడు. ఈ సమయంలో విక్రాంత్ చాలా కోపంగా ఉన్నాడని అతనికి తెలుసు. బహుశా అతను ఇక్కడ లేకుంటే ఈ పాటికి విధ్వంసం సృష్టించి ఉండేవాడు. వెన్నెల రాజేష్కి తన గదిని చూపిస్తుంది. ఆమె బాత్రూంలోకి వెళ్ళి తనిఖీ చేస్తుంది. తర్వాత బయటకు వచ్చి, అన్నీ సక్రమంగా ఉన్నాయి, నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు నిద్రపో అని చెప్తుంది. రాజేష్ అవును అన్నట్లు తల అడ్డంగా ఊపి మంచం వైపు కదిలాడు. వెన్నెల విక్రాంత్ని తన గదికి తీసుకెళ్తూ తలుపు దగ్గర నిలబడి, సార్ ఇదే మీ గది అని విక్రాంత్కి చూపిస్తూ అంటుంది. విక్రాంత్ గదిలోకి వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. అది పూర్తిగా సంప్రదాయం గది. దాని నుండి వేరే సువాసన వస్తుంది. ఆ సువాసన ఎంతో బాగుంది అంటూ విక్రాంత్, అందుకే మీ శరీరం కూడా అద్భుతమైన వాసన వస్తుంది వెన్నెల అంటాడు. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది. వెన్నెల వెళ్ళిపోవడానికి తిరిగినప్పుడు విక్రాంత్, రాజేష్ గదిలో సబ్బు ఉందో లేదో కూడా చూశావు. నా గదిని తనిఖీ చేయనంతగా నీకు నాతో ఏం శత్రుత్వం ఉంది అని పిలిచాడు. నేను మిమ్మల్ని పంపుతాను, ఏమీ చేయనులే, దయచేసి తనిఖీ చేయండి అని విక్రాంత్ ముందుకు కదులుతూ అన్నాడు. వెన్నెల నెమ్మదిగా అడుగులు వేస్తూ గదిలోకి ప్రవేశించింది. ఆమె కాళ్ళు, ఆమె శరీరం ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు.
ఆమె శరీరం ఇప్పుడు వణుకుతోంది. తను ధైర్యాన్ని కూడబెట్టుకొని బాత్రూమ్ తలుపు తెరిచి చుట్టూ చూసింది. గదిలో అంతా బాగానే ఉంది అని అనుకొని ఆమె బాత్రూమ్ తలుపు మూసివేసి వెనక్కి తిరిగి చూసేసరికి విక్రాంత్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. ఆమె నడుము పట్టుకొని ఆమెను తన దగ్గరగా లాక్కొని మరో చేత్తో ఆమె ముఖాన్ని పట్టుకొని, నిన్ను చూసిన తర్వాత చాలాసేపు నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను అని చెప్పి వెన్నెలాని ముద్దు పెట్టుకోవాలని ప్రారంభించాడు. అతని చేతులపై తన చేతిని పెట్టి వెన్నెల అతన్ని దూరంగా నెట్టి, దయచేసి నేను నిన్ను వేడుకుంటున్నాను, నా తల్లిదండ్రుల ముందు నువ్వు ఇలాంటి పనులు ప్రదర్శించవద్దు అని అంది. విక్రాంత్ కోపంగా ఆమె ముందుకు వచ్చి వెన్నెల జుట్టును లాగుతూ, మరి నా నుండి ఎందుకు పారిపోతున్నావు? నేను నిన్ను ఆహారం తినమని అడిగినప్పుడు నువ్వు నా పక్కన ఎందుకు కూర్చోలేదు అని అన్నాడు. నాకు ఏమీ అర్థం కావడం లేదు, నన్ను వదిలేయండి. ఆమె తన 2 చేతులతో విక్రాంత్ భారీ నుండి తన జుట్టును విడిపించుకోవడం ప్రారంభించింది. విక్రాంత్ తన జుట్టును వదలడం లేదు. నువ్వు నా నుండి తప్పించుకుంటావా? నేను నిన్ను ఎక్కడ బ్రతకనిస్తాను? నువ్వు నా బానిసవి. నువ్వు ఎల్లప్పుడూ నా చుట్టూ ఉండాలి. నువ్వు నా దానివే అని కోపంతో విక్రాంత్ వెన్నెల అని చూస్తూ అన్నాడు. లేదు సార్, నేను మీ దగ్గర పనిచేసే పిఏని మాత్రమే. నాకు కూడా సొంత వ్యక్తిగత జీవితం ఉంది. అప్పటికే వెన్నెల కళ్ళల్లో నీళ్లు రావడం ప్రారంభించాయి. ఆమె ఇంకా తన జుట్టును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అది ఇప్పుడు ఆమెకు నొప్పి కలిగిస్తోంది. ఆమె కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు రాలింది. అలా కారటం చూసిన విక్రాంత్ తన చేతులను విడిచిపెట్టాడు. నీ ఈ కన్నీళ్లను కాపాడుకో, నా ముందు చుక్కలు చుక్కలు కార్చాలి. అందరూ పడుకున్న తర్వాత నా గదికి రండి, లేకపోతే నేను నీ గదికి చేరుకుంటాను. ఇలా చెప్పి అతను బాత్రూమ్ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. తలుపు మూసుకోగానే వెన్నెల షాక్లోంచి తేరుకొని వేగంగా అడుగులు వేస్తూ తలుపు నుండి బయటకు వచ్చింది. ఆమె పక్కనే ఉన్న గోడకు అతుక్కొని నిలబడింది. అప్పుడే రాజేష్ గొంతు వినిపించింది. క్షమించండి, నేను ఏమీ చేయలేకపోయాను. వెన్నెల రాజేష్ వైపు చూసి, ఎందుకు క్షమించండి అని అంటున్నావు? ఇది నీ తప్పు కాదు, ఇదంతా నా విధి. తప్పు, ఒక తప్పుడు నిర్ణయం నా జీవితాన్ని ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్ళింది అని అంది. రాజేష్ వెన్నెల వైపు కదులుతాడు. కానీ వెన్నెల అతన్ని పట్టించుకోకుండా తన గది వైపు పరిగెత్తుతుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత వెన్నెల ఏం చేయాలి? విక్రాంత్ మాటలు వినకపోతే నా తల్లిదండ్రులకు నేను నా శరీరాన్ని అమ్ముకున్న విషయం అతను చెప్పేస్తాడు. అది వింటే వాళ్ళు తట్టుకోలేరు అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన మంచం మీద కూర్చొని ఉంటుంది. అన్ని పనులు ముగిసిన తర్వాత వెన్నెల తల్లిదండ్రులు వాళ్ళ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని పడుకున్నారు. రాత్రి 1 గంట అయ్యింది. కానీ వెన్నెల ఇంకా విక్రాంత్ గదికి రాలేదు. విక్రాంత్ తన గదిలో అక్కడ మరియు ఇక్కడ నడుస్తూ వెన్నెల కోసం వేచి ఉన్నాడు. అతని కోపం ప్రతి క్షణం, ప్రతి సెకను, ప్రతి నిమిషం పెరుగుతూ వచ్చింది. అతను తన గడియారం చూసుకున్నాడు. రాత్రి 1 గంట అయ్యింది. అతను కొంత సమయం క్రితం వెన్నెల తన గదిలోకి వెళ్ళడం చూశాడు. కాబట్టి వెన్నెల ఏ గదిలో ఉందో అతనికి తెలుసు. గది తలుపులు ఎవరో కొడుతున్న శబ్దం వస్తుంది. వెన్నెలకి అది విక్రాంత్ అని అనుకుంటుంది. మరియు ఆమె తలుపు తెరవకపోతే విక్రాంత్ మరింత బిగ్గరగా కొడతాడు. మరియు ఆమె తల్లిదండ్రులు బయటకు వస్తారు. కాబట్టి తను మొదటిసారి తలుపు తట్టినప్పుడే వెన్నెల తలుపు తెరిచింది. తలుపు తెరిచి చూసిన వెంటనే తన కంగారు పడుతూ, ఏంటి అమ్మా, ఏం కావాలి, నిద్రపోలేదా అని అడుగుతుంది. ఏమీ లేదు తల్లి,
ఏంటి నువ్వు గాబరాగా పడుతున్నావు, నిద్ర పట్టడం లేదా? అవునులే, కొత్త ప్లేస్ కదా, కొన్ని రోజులు అలానే ఉంటుంది అని అంటూ కాస్త మంచినీళ్ళు తీసుకొని మీ సార్ వాళ్ళకి ఇవ్వు, రాత్రిపూట వాళ్ళు తాగుతారు. నీకు నిద్ర పట్టనట్లుగానే వాళ్ళకి కూడా కొత్త ప్రదేశం కాబట్టి నిద్ర రాకపోవచ్చు. కాస్త మంచినీళ్ళు త్రాగితే నిద్ర వస్తుంది కనుక నువ్వు వెళ్ళి వాళ్లకు మంచినీళ్ళు ఇచ్చి రా అంటుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నాన్న దగ్గరే ఉండు, మళ్ళీ నాన్న గాబరా పడతాడు, వెన్నెల అంటుంది. సరే, నేను వెళ్ళి నిద్రపోతాను. వెన్నెలకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ సమయంలో అక్కడికి వెళ్తే తన పరిస్థితి ఏమవుతుందో ఆమెకు తెలుసు కనుక ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపు వేస్తుంది. మరికొంత సమయం తర్వాత మరలా డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. ఈసారి వెన్నెల మనసులో ఎవరు డోర్ కొడుతున్నారో ఏమీ అర్థం కాలేదు. కానీ డోర్ తీయక తప్పదు కనుక తన డోర్ తీసింది. బయట విక్రాంత్ ఉండటం చూసిన తన మనసు వేగంగా కొట్టుకుంటుంది. విక్రాంత్ వెన్నెల భుజం మీద చేయి వేసి ఏమైంది అని అడుగుతాడు. ఏం కాలేదు అన్నట్లుగా తల ఊపింది. అలా ఏమీ తెలియనట్లుగా ఉండటం చూసి అతను తనని లోపలికి తోసి లోపలికి వస్తాడు. ఒక చేత్తో తలుపు మూసివేసి త్వరగా వెన్నెల వైపు కదిలాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. గట్టిగా అరవలేదు. విక్రాంత్ని చూసిన తర్వాత వెనక్కి కదులుతున్న వెన్నెల అడుగులు. నా గదికి రమ్మని చెప్పాను, లేకపోతే నేను వస్తాను అని కూడా నీకు చెప్పాను. అంటే నీకు నా మీద భయం లేదు కదా? సార్, దయచేసి మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ వెన్నెల చేతులు ఎత్తి దండం పెడుతుంది. విక్రాంత్ ముందుకు వచ్చి తన ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్న వెన్నెల ఎత్తుకొని మంచం వైపు నడుస్తూ, నువ్వు నా నిద్ర మాత్రలు అని నేను నీకు చెప్పాను. ఇప్పుడు నిద్రపోలేని వ్యక్తి నిద్ర మాత్రలు లేకుండా నిద్రపోగలడా అన్నాడు. ఇలా చెప్పి అతను వెన్నెల మంచం మీద వదిలేశాడు. వెన్నెల దబ్బుమని చప్పుడు చేస్తూ మంచం మీద పడిపోయింది. ఆ పరుపు అంత గట్టిగా ఉండకపోవచ్చు, కానీ అది అంత మెత్తగా కూడా లేదు. వెన్నెలని మోయగలదు. వెన్నెల లేచి కూర్చోబోతుండగా విక్రాంత్ ఆమె దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళి పడుకో అన్నాడు. అతను వెన్నెల భుజం మీద చెయ్యి వేసి నిద్రపుచ్చాడు. తను ఆమె మెడలో ముఖం దాచుకొని పడుకున్నాడు. వెన్నెల తల ఊపాలని ఏదో చెప్పాలని అనుకుంది, కానీ ఆమె కదిలించలేకపోయింది. ఎందుకంటే విక్రాంత్ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంటే అతను నిద్రపోవడమే మంచిది అని అనుకుంది. మరియు విక్రాంత్కు కోపం తెప్పించే పని ఏదైనా చేయకూడదు. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నేను కదిలిస్తే అతను నా శరీరాన్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు, మళ్ళీ ఏదైనా చేసేవాడు అని ఆమె అనుకుంది. విక్రాంత్ నిద్రపోయాడు, కానీ వెన్నెల కళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఆమె పైకప్పు వైపు చూస్తూ ఉండగానే ఆమె గ్రహించింది విక్రాంత్ ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడని. ఆమె విక్రాంత్ చేతులను తన శరీరం మీద ఉన్న సగం బరువు నుండి విడిపించి కొంచెం దూరంగా కదిలింది. ఒకవైపు ఆమె విక్రాంత్ వైపు మాత్రమే చూస్తుంది. మొదటి సమావేశం నుండి వారు ఒప్పందం గురించి మాట్లాడని సమయం వరకు విక్రాంత్ వెన్నెల ఆదర్శప్రియుడు, అతనికి కలల రాకుమారుడు అన్న ఇమేజ్ ఉంది. కానీ కాలక్రమేణా విక్రాంత్ యొక్క ఈ మక్కువ అతన్ని కలవరపెడుతోంది మరియు అతని జీవితంలో సమస్యలను మాత్రమే సృష్టిస్తోంది. ఈ గందరగోళంలో వెన్నెల కూడా నిద్రలోకి జారుకుంది. కొంతసేపటి తర్వాత ఎవరో తలుపు గట్టిగా తడుతూ వెన్నెల ఒక కుదుపుతో లేచి కూర్చుంది. ఆమె తలుపు వైపు చూడటం ప్రారంభించింది.
చలిలో కూడా ఆమె శరీరం నుండి అగ్ని వస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది. తన శరీరం భయంతో వణుకు మొదలైంది. వెన్నెల, లేవండి, తలుపు తెరవండి, నాకు కొంత పని ఉంది. వెన్నెల విక్రాంత్ని ఎక్కడైనా దాచిపెట్టాలి అనుకొని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి, సార్ మీరు అని అంది. ఆమె చెప్పగలిగింది అంతే. ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. విక్రాంత్ ఎక్కడా కనిపించలేదు. అతను వెళ్ళిపోయాడు. ఈ వెన్నెల తన దుప్పటితో ఆమె చెమటను తూడ్చుకొని వెన్నెల తలుపు తెరిచింది. వెన్నెల, చాలాసేపు నిద్రపోతుంది. నీ అలవాట్లు నిజంగా చెడిపోయాయి. నువ్వు నగరానికి వెళ్ళి చాలా రోజులయ్యింది. అక్కడిలాగా ఇక్కడ కూడా ఉంటే ఎలా? అతిథులు బయట కూర్చున్నారు, కానీ నువ్వు ఇంకా లేవలేదు అనగానే తను డోర్ తెరచి ఏమీ తెలియనట్లుగా బయటకి వస్తూ, ఏ అతిథులు అని వెన్నెల అడిగింది. చూడు వెన్నెల తల్లి, నువ్వు అప్పుడే మర్చిపోయావా అని అంటూ నుదిటిపై తేలికగా తట్టింది. మీ బాస్ మరియు అతని సెక్రటరీ బయట కాఫీ తాగుతున్నారు. మీరు ఇంకా నిద్రపోతున్నారు. వెన్నెల ఒక్క నిట్టూర్పు తీసుకొని తన మంచం మీద కూర్చొని, నిన్న రాత్రి నేను చాలాసేపు నిద్రపోలేకపోయాను అందుకే అని అంది. అవును, అది ఖచ్చితంగా జరుగుతుంది. మొబైల్ లోపల ఒక దేవదూత ఉండాలి. అమ్మా, ప్రతిదానికి ఆ మొబైల్ కారణాన్ని మీరు అనవద్దు. అది ఏమీ కాదు. అవును, ఎందుకంటే అతను ప్రతిదానికి బాధ్యత వహిస్తాడు. ఇలా చెప్పి ఆమె బయటకు వెళ్తుంది. బాత్రూంలోకి వెళ్ళి తను బ్రష్ చేస్తూ ఇలా ఆలోచిస్తుంది. విక్రాంత్ ఎప్పుడు బయటకి వెళ్ళాడు? ఏమైనా తను అలా చేయడం నాకు మంచిదేలే. తను వెళ్ళకపోతే ఇప్పుడు ఎంత సమస్య వచ్చేదా అని అనుకుంటూ తలస్నానం చేసుకొని వెన్నెల తన గది నుండి బయటకు వచ్చేసరికి విక్రాంత్ ప్రాంగణంలో కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నాడు. రాజేష్ కూడా అతని అవతలి వైపు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతను కూడా కాఫీ తాగుతున్నాడు. వెన్నెల తన జుట్టుని ఆరబెట్టుకోవడానికి టెర్రస్ పైకి వెళ్తుంది. విక్రాంత్ ఆ వెన్నెలని చూడనట్లుగా అనిపించింది. కానీ వెన్నెల టెర్రస్ పైకి వెళ్తుండగా విక్రాంత్ తెలివిగా చూశాడు. అతను కాఫీ కప్పును పక్కన పెట్టుకొని ఇంటి ప్రాంగణంలో తిరగడం ప్రారంభించాడు. ఆ సమయంలో సేవకుడికి పనిచేస్తున్న వెన్నెల తల్లి ఇల్లు మొత్తం తిరుగుతూ చూస్తున్న విక్రాంత్ను చూసి, ఏమైంది సార్, మీరు ప్రాంగణం చుట్టూ ఇలా జాగ్రత్తగా చూస్తున్నారు అని అంది. ఆంటీ, మీ ఇంటి ప్రాంగణంలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి. నేను ఈ పువ్వులను ఇతరులు ఇళ్లల్లో తరచుగా చూడను. వెన్నెలకి పువ్వులంటే చాలా ఇష్టం. అవి తను ఎక్కడ నుంచి తీసుకొనొస్తుందో ఎవరికీ తెలియదు. ఆమె విత్తనాలు సేకరించి తిరిగి తెచ్చేది. కొన్నిసార్లు ఆన్లైన్లో, కొన్నిసార్లు నేను నగరానికి పని ప్రారంభించినప్పుడు అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు తను ఒక చిన్న తోటను తయారు చేసింది. ఇప్పుడు ఇది ఏమీ కాదు. ఒక విధంగా తను మా టెర్రస్పై పూర్తి మనీ తోటను సిద్ధం చేసింది. ఆమె ఇప్పుడే టెర్రస్కి వెళ్ళి గంట సేపటి వరకు తిరిగి రాదు. అన్ని పువ్వులకు నీళ్లు పోసి ఎండిన ఆకులను తీసివేసి ప్రతి ఒక్క పువ్వుకు ఏం కావాలో చూసుకొని ఆ తర్వాతే కిందకు వస్తుంది. భారతి నవ్వుతూ అంది. సరే, నేను వెళ్ళి చూడవచ్చా అని విక్రాంత్ భారతితో చిన్న గొంతుతో అభ్యర్థిస్తూ అన్నాడు. అవును అని భారతి అంది. ఎందుకు కాదు? ఇది ఒక తోట. దీన్ని చూడటానికి మీరు ఎందుకు అంతగా అభ్యర్థించాలి? దాన్ని చూడు. విక్రాంత్ రాజేష్ వైపు చూసి, నువ్వు కాఫీ తాగిన తర్వాత ఈరోజు నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే కూర్చొని నీ పని పూర్తి చేసుకో అన్నాడు. ఇది విక్రాంత్ నుండి వచ్చిన స్పష్టమైన హెచ్చరిక అని రాజేష్ అర్థం చేసుకున్నాడు.
దానికి అతను పైకి రాకూడదని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పాడు. అతను ఏం చెప్పలేక తల అడ్డంగా ఊపాడు. అవును అన్నట్లు. విక్రాంత్ టెర్రస్ పైకి వెళ్ళి ఏం చేస్తాడు? వెన్నెలని ఇబ్బంది పెడతాడా? ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.